దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. మార్చి 2వ తారీఖున వృశ్చిక రాశి వారికి మధ్యాహ్నం 2 గంటల తర్వాత పెద్ద మార్పు రాబోతుంది. వెంటనే తెలుసుకోండి. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. మార్చి 2వ తారీఖున వృశ్చిక రాశి వారికి మధ్యాహ్నం 2:50 తర్వాత ఖచ్చితంగా వారి జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది సంభవిస్తుంది. తద్వారా వీరు ఏ విధమైన పరిస్థితులను అనుభవించబోతున్నారో, వీరికి జరగబోయేటటువంటి శుభ అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. ఈ రాశి వారు చిన్న వయస్సు నుండి అధికమైన కష్టాలను, బరువు బాధ్యతలను మోయటం వల్ల కుటుంబం యొక్క బరువు బాధ్యతలను అధికంగా మోస్తూ ఉంటారు. అంతేకాదు, కుటుంబం అంటే చిన్న వయస్సు నుండే బరువు బాధ్యతలు మోయడం వల్ల వీరికి ఎక్కువ ప్రేమాభిమానాలు ఉంటాయి. కుటుంబంలో ఎవరికి ఏం జరిగినా కూడా తట్టుకోలేకపోతూ ఉంటారు. వీరు అందరినీ కూడా చాలా ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటూ ఉంటారు. అనుకున్నది అనుకున్నట్లు సాధించడానికి, జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లటానికి, కుటుంబ సభ్యులను మంచి గొప్ప స్థితిలో చూడటానికి వీరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులంటే వీరికి అమితమైన ప్రేమ అనే చెప్పుకోవాలి. ఈ రాశిలో జన్మించిన వారు కొంచెం కోపంతో ఉంటారు. అలాగే కొన్నిసార్లు శాంతియుతంగా కూడా ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలాగే కుటుంబం యొక్క పరువు ప్రతిష్టలను ఎక్కువగా ఇంపార్టెంట్ గా తీసుకుంటూ ఉంటారు. ఎవరైనా సరే వీరిని ఒక మాట అన్నా కూడా అస్సలు సహించలేరు. ఊరికినే మనసు నొచ్చుకునే తత్వం ఈ రాశి వారికి ఉంటుంది. జీవితాన్ని సీరియస్ గా తీసుకుంటూ ఉన్నత స్థానాలకు ఎదగటానికి వీరైతే కనుక కష్టపడుతూ ఉంటారు. గొడవలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. పరోక్షమైన మాటలు వినడం వల్ల అటువంటి అలవాటుని మీరు తొలగించుకున్నట్లయితే సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఎదుటివారి మాటలు నమ్మి మీరు కుటుంబంలో కలహాలను సృష్టించుకున్నా, స్నేహితుల్లో కలహాలను సృష్టించుకున్నా మీ పరువు పోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మీకు చిన్నవాటి విషయాలకే కోపం వస్తూ ఉంటుంది. వ్యక్తిగత విషయాలను, పర్సనల్ విషయాలను ఎవరికీ చెప్పకపోవడమే మంచిది. అన్ని విషయాల్లో కనుక మీకైతే లాభాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కొత్త స్నేహాలు ఏర్పడబోతున్నాయి. అలాగే మీకున్నటువంటి కొన్ని బాధలు, ఇబ్బందులు అయితే ఇంతవరకు మీరు ఏవైతే ఎదుర్కొన్నారో అవి మీకు తీరిపోబోతున్నాయని చెప్పుకోవాలి. మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అంకిత భావంతో పనిచేయడం వల్ల మీకైతే కనుక ఉన్నత స్థానాలకు వెళ్లే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యాన్ని అధికంగా మీరు శ్రద్ధ పెట్టండి. అలాగే ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత వల్ల ఏదైనా సాధించగలరు. 2 శుభవార్తలు మీకైతే వినబోతున్నారు. ఈ యొక్క రాశి వారికి మధ్యాహ్నం తర్వాత గొప్ప వ్యక్తులను కలిసే అదృష్టం కలిసి వస్తుంది. దాని ద్వారా మీరు అనుకోని స్థానాలకు వెళ్లటానికి మీకు ఒక మార్గం ఏర్పడుతుంది. ఏదైనా వ్యాపారం ప్రారంభించాలన్నా, ఏదైనా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నా, మీకు ఏదైనా సంబంధించిన రికమెండేషన్ కానీ, వ్యాపారంలో మంచి సలహా కానీ అటువంటి గొప్ప వ్యక్తుల ద్వారా మీకు జరుగుతుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణం చేయాలన్నా కూడా, విదేశాల్లో సెటిల్ అవ్వాలన్నా కూడా, అంతేకాకుండా విదేశంలో ఎప్పటి నుండో ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కూడా సమయంలో మీకు మంచి శుభం అనేది కలుగుతుంది. శుభవార్తలను వింటారు. ఇక మీ యొక్క రాశి వారికి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.